మొత్తం ఎట్లుందో చూడండి. ఇక్కడ ఒక రూమ్ ఉంది, డోర్ వేసి లాక్ చేసి ఉంది. ఇక్కడ చూసారు కదా ఎంత ఎంత పెద్ద పెద్ద ద్వారాలు ఉన్నాయో. అసలు ఇది కట్టడానికి మనుషులు అయితే చాలా కష్టం ఇవన్నీ తీసుకురావాలి. చూసారు కదా మనకి ఇక్కడ చిన్న కొలను అయితే ఉంది. చూడండి మీరు ఎంత లోతుకుంది. అది కోట 12వ శతాబ్దంలో కట్టింది. కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రుడు ఆయన ఈ కోటను అయితే నిర్మించడం అన్నమాట, మెదక్ ఫోర్ట్. ఒక జెండానైతే పెట్టవచ్చు. ఇది రీసెంట్గా కట్టినట్టు కనపడుతుంది. మరి ఏం ఫ్లాగ్ ఇందాకగో అక్కడ ఉన్న ద్వారంలో నుంచి అయితే లోపలికి వెళ్ళినాం. మొత్తం చూసి 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 మీదికైతే వచ్చినాం మనం. ఈ స్టెప్స్ ద్వారా అయితే మీదికైతే వచ్చినాం. మొత్తం అంతా అక్కడ ఒక చిన్న ద్వారం అయితే ఉంది, అందులో నుంచి బయటికి వచ్చినాం మనం. అది చెట్లతోని కప్పేయబడింది. అక్కడ కనిపిస్తుంది కదా, అందులో నుంచి అయితే బయటికి వచ్చినాం. ఇక్కడ మీదికి రావాలంటే ఇక్కడ చిన్నగా ఇంకొకటి ఉంటుంది దారి. ఆ దారిలో గుండా పైకి వచ్చినాం అనమాట మనం. మొత్తం చూడండి అసలు ఎట్లా అయిపోయిందో. ఇందాక చెప్పినా కదా మీకు, రూమ్లో ఒకటి కాగడాలు మంటలు అవన్నీ పెడతారని చెప్పి, ఒకటి శిథిలం అయిపోయిందని చెప్పి. అది ఇదే అన్నమాట చూడనీకి. నాకు తెలిసి అది సపోర్టు. అది సపోర్ట్ మొత్తం పోవడం వల్ల మనకి ఏదో అనుకున్న గజస్తంభం లాగా అనుకున్నా, కానీ యాక్చువల్గా సపోర్ట్. చూడండి మొత్తం ఎట్లా కూలిపోయిందో. మేబీ చెప్పలేము. జాగ్రత్త అయితే కాపాడుకోవాలి మన హిస్టరీని. రాబోయే తరాలకు ఇంకా అప్డేట్ అయితే చేయాలి దీని గురించి. సో ఇటు మొత్తం చూడండి, ఇక్కడ కూడా మనకైతే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కట్టడాలు అయితే కట్టారనమాట. శత్రువులు ఎవరైనా సరే మీదకి వచ్చిరంటే ఇక్కడ నుంచి మొత్తము ఏమంటారు, విషం పూసిన బాణాలతోని కానీ, మంట పెట్టి కిందికి వేయడం కానీ, రాళ్ళని మొత్తం వేడి వేడి నూనె ఇక్కడ నుంచి మొత్తం పోసి శత్రువుల మీద దాడి అయితే చేసేవారు అన్నమాట. మొత్తం చూడండి అసలు దాని ఆర్కిటెక్చర్ చూడండి. మొత్తం ఇలా కట్టిరు, అప్పట్లో ఇట్లా కట్టిరు అంటే అది గ్రేట్ అని చెప్పొచ్చు. అసలు ఇంచు కూడా ఏం కాకుండా ఉన్నది, అంత బాగా అయితే కట్టారు. గ్రేట్ అసలు చెప్పాలంటే. ఇక్కడ నుంచి అయితే శత్రువులు ఎవరెవరు వస్తున్నారో మొత్తం చూడతాము. అప్పట్లో సైనికులు ఇక్కడ కూర్చొని పచ్చిసాట ఆడేవారు. మొత్తం ఇగో కొండ మీద మొత్తం ఉందన్నమాట, గేమ్కి సంబంధించినది అయితే ఉంది నేనైతే అనుకుంటున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఏదో ద్వారం అయితే ఉంది. మేబీ బయటికి వెళ్ళే ద్వారం అనుకుంటా. ఇందాక మనం స్టార్టింగ్లో చూసినాం కదా ఒక రూటు, అదే అది. ఇక్కడ నుంచి వెళ్ళేవారు కిందకి బయటికి. ఇక్కడ లోపల ఇంకా చాలా ఉన్నట్టు, ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా ఏదో ద్వారం అయితే ఉంది ఇక్కడ కూడా. ఈడ కూడా నిలబడి శత్రువుల మీద అయితే దాడి చేసేవారు సైనికులు. మొత్తం అంతా శిథిలం అయిపోయింది అసలు. కానీ చాలా వరకు అయితే బాగుంది. అక్కడక్కడక్కడ మొత్తం శిథిలమైంది, కానీ చాలా వరకు అయితే బాగుంది కోట కూడా. ఒకసారి ఇక్కడ చూడండి, వర్షం పడ్డప్పుడు దీంట్లో ఉండేవాళ్ళేమో సైనికులు. నేనేదో మజాక్ చేస్తున్నా, కానీ నిజం చెప్పలేము, తెలియదు ఎగ్జాక్ట్గా. ఇక్కడ పైన నిలబడి చూసేవారు సైనికులు, శత్రువులు ఎవరైనా వస్తున్నారా లేదా అనేది. మొత్తం అడవితోని కప్పేయబడింది చాలా వరకు. పైకి రండి, ఇంకా పైన ఇంకొక ద్వారం అయితే ఉంది. మరి అది ఏ ద్వారం అనేది చూద్దాం. దాడా అయితే ఎట్లాంటి గుర్తింపులు అయితే లేవు. నాకైతే తవ్వుతున్న కొద్ది ఇంకా బయట పడుతూనే ఉన్నాయి చాలా. చూద్దాం, చూడండి ఒకసారి మొత్తం ఎలా ఉందో. ఇక్కడ ఒకసారి చూడండి, ఆడ ఒక ద్వారం అయితే ఉంది మనకి. అక్కడికి వెళ్ళడానికి దారి అయితే ఇక్కడ మెట్లుండే, మెట్లన్నీ కూలిపోయినాయి. వెళ్ళడానికి అయితే లేదు, చెట్లతో నిండిపోయింది మొత్తము. ఇక్కడ ఇంకా ద్వారం అయితే ఉందన్నమాట. ఇది ఏ ద్వారం అనేది ఖచ్చితంగా చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ ఎట్లాంటి గుర్తింపులు అయితే లేవు. పైన సైనికులు అయితే నిలబడి చూసేవారు అన్నమాట, శత్రువులు ఎవరైనా వస్తున్నారా, లేదంటే ఇంకో రాజ్యానికి సంబంధించిన రాజు వస్తుండేవాడా ఏంటా అనేది తెలీదు. లోపలికి అయితే రండి, చూద్దాం లోపల ఎలా ఉందో. ఓకే, ఈడ కూడా ఒక డోర్ అయితే ఉంటున్నట్టుగా మనకైతే గుర్తులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, ఇంజన్స్లు అయితే ఉంటుండే. మొత్తం డోర్ వేసేసి గొల్లం అయితే పెట్టేవారు. ఇక్కడ సైనికులు ఉంటుండే, ఆడ కాగడాలను పెట్టేటోళ్ళు అన్నమాట. ఆడ సైడ్లకి గ్యాప్ ఉన్న దాంట్లో కాగడాలను పెట్టేవారు. ఇక్కడ సైనికులు నిలబడి రెస్ట్ తీసుకునేవారు అనమాట. చూడండి పైన కూడా చూడండి, మన కింద చూసినాం కదా 2 ద్వారాల మధ్యలో మనకి పైన కొంచెం డిజైన్ లాగా అయితే ఉండే. ఇక్కడ ప్లెయిన్గా అయితే ఉంది. సో దాన్ని బట్టి నేను అనుకుంటున్నా ఇది 3వ ద్వారం కాదు, ఇదేదో చిన్న ద్వారం అనుకుంటున్నా. చూద్దాం ఇంకా ముందు ఇంకేమైనా ఉందేమో. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడైతే ఒకటి దారి అయితే ఉంది. సో మేబీ ఇంట్లో నుంచి లోపలికి వెళ్ళేవారేమో సైనికులు. ఇక్కడ కూడా చిన్న ద్వారం అయితే ఉంది, పైకి వెళ్దాం రండి.
నేను చెప్పాను కదా ఇందాక మనకు సైనికులు ఇక్కడ నిలబడే చూసేవారు అన్నమాట, ఎవరైనా శత్రువులు దాడి చేస్తున్నారా లేకుంటే ఇంకో రాజ్యానికి సంబంధించిన రాజు వచ్చేవాడు ఏంటో అనేది. ఓ మై గాడ్, ఓహో ఇటు రండి, ఇట చూడండి. మై గాడ్, అసలు హైలైట్ ఇది. సో ఈ డిజైన్ అంతా చూస్తున్నారు కదా, ఈ ఆర్కిటెక్చర్ వచ్చేసి మొఘల్స్ కట్టించినట్టే ఉంది. వాళ్ళదే ఆర్కిటెక్చర్, ఇలాంటి ఆర్కిటెక్చర్ వాళ్ళే కట్టిస్తారు. ఇక్కడ చూడండి, ఇడైతే కాగడాలను పెట్టేవారు వెళ్తుండేటట్టుగా. నాకు తెలిసి ఈడ మధ్యలో బెల్ ఉంటుండేనేమో అని డౌట్ కొడుతుంది, ఎందుకంటే ఆడ పైన మధ్యలో ఏదో నల్లగా కనపడుతుంది ఐరన్ లాగా. చూడండి ఒకసారి, ఆడ బెల్ ఉంటుండేనేమో, ఈడ నుంచి సిగ్నల్స్ పంపించేవారు. ఈడ నిలబడి మనకి, ఇటు రండి ఒకసారి బయటికి, ఈడ నిలబడి సైనికులు చూస్తుండే ఇంకో రాజ్యానికి సంబంధించిన రాజు వచ్చేవాడు, శత్రువులు వచ్చేవారు మొత్తం చెక్ చేసేవాళ్ళు. ఇక్కడ నుంచి ఎవరన్నా దాడి చేస్తున్నారంటే రాజ్యం మీద, ఇక్కడ నుంచి సిగ్నల్స్ వెళ్ళిపోయి అర్థమవుతుంది చూస్తుంటే. మొత్తం చూడండి, 1203లో ఢిల్లీ సుల్తాన్ వాళ్ళు దండయాత్రను అయితే స్టార్ట్ చేశారు అన్నమాట. దాని తర్వాత ఢిల్లీ సుల్తాన్ వాళ్ళందరూ కలిసి మెదక్ అయితే వచ్చి దీన్ని పాలించడం అయితే స్టార్ట్ చేస్తారు. దీనిపైన దండయాత్ర చేసి దీని అయితే వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ సుల్తాన్ వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ పాలిస్తూ వాళ్ళు సొంతంగా ఒక మసీదుని అయితే పైన కట్టారనమాట. అక్కడికి కూడా వెళ్దాం. చూడండి, మనకు ఒక స్వరంగ మార్గం అయితే ఉంది. శత్రువులు దాడి చేసినప్పుడు ఈ స్వరంగం నుంచి బయటికి వచ్చేవారు అనుకుంటా తప్పించుకోవడానికి. ఒకసారి దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. లోపల పోవడానికి దారి ఉందా లేకుంటే మనుషులు పట్టేంత ఉందా? సో చూడండి మొత్తం ఎలా ఉందో లోపలంతా. లోపలికి ఇంకా ఉన్నట్టుంది కానీ పోలేం మనం. చూడండి, ఇక్కడ చూసారు కదా, ఇదే మనకు మూడో ద్వారం, గజద్వారం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇటుపక్క ఏనుగు ఇటుపక్క ఏనుగు, పైన ఒకటి ఉంది. అది ఏంటంటే నాగబంధనం లాగా ఉంది. అది ఏనుగు ఆర్కిటెక్చర్ చూసారా? ఏనుగు మీద భటుడు, దాని పైన రాజు, వెనుక నుంచి ఇంకొక సైనికుడు ఎక్కుతున్నట్టు, ఏనుగుతో ఏదో మోపిస్తున్నట్టు. మొత్తం అసలు ఆ డిజైన్ అప్పట్లో ఎంత ఆర్కిటెక్చర్ అట్లా గీసిరంటే అది హైలైట్. దాన్ని నిర్మించడం కూడా అంతే ఉంటుంది. ఏనుగులతోనే మొత్తం తీసుకొచ్చి నిర్మించిండ్రు. ఇక్కడైతే మనకు నార్మల్ ఏనుగు లాగానే ఉంది, మొత్తం డిజైన్ కూడా సేమ్ అలానే గీసారు. సో పైన మనకు చూసారు కదా నాగబంధనం అయితే ఉంది, దాని పక్కన 2 సింహాలు అయితే ఉన్నాయి. సో ఈ నాగబంధనం దేనివల్ల నిర్మించడం జరిగిందంటే అక్కడ ఇది వచ్చేసి మనకి వాస్తుపరంగా అయితే పెట్టారనమాట. ఎందుకంటే విలేజ్కి ఎటువంటి రోగాలు కానీ ఏమన్నా తగలకుండా ఉండడానికి దీన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. సో ఇది ఇక్కడ చెప్పుకుంటూ వచ్చినది వీళ్ళు ఊరోళ్ళు. చూద్దాం ఇంకా లోపల ఇంకేమేమి ఉన్నాయి అనేది. దాని మెయిన్ రీజన్ అయితే అదే అనమాట, ఇది ఇక్కడ నిర్మించడానికి. సో ఇక్కడ చూడండి, సేమ్ మనకి ఎక్కడ ప్రతి ద్వారం దగ్గర ఉన్నట్టే ఇక్కడ కూడా ఉన్నాయి మొత్తం. ఇక్కడ పైన ఒకసారి చూడండి, డిజైన్ కూడా ఎంత బాగుందో. ఇదంతా చూస్తుంటే మనకి ఢిల్లీ సుల్తాన్లు కట్టించినట్టే ఉంది. ఇక్కడ కూడా సైనికులు నిలబడి చూసేవారు అన్నమాట. ఇక్కడ ఏమో హోల్స్ ఉన్నాయి, ఈ హోల్స్ దేనికి సంబంధించి అర్థమవుతలేదు నాకైతే. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ద్వారం అయితే ఉంది. ఇది దేనికి అనేది చూద్దాం రండి ఒకసారి. ఓ మై గాడ్, ఇక్కడ చూసారా మనకైతే ఒక చిన్న బావి అయితే ఉంది. తాగడానికి అనుకుంటా నీళ్ళు ఇక్కడ తాగేవారేమో ఈ బావిలా. చూడండి, మీరు అర్థమవుతుంటుంది, మీకే అర్థమవుతుంటుంది. మొత్తం కూలిపోయింది, మొత్తం అంతా ఎప్పటిదో కదా కూలిపోయింది. నేను అదే అంటున్నా, మనం కాపాడుకోవాలి దీన్ని. అక్కడ ఇంకా ఏదో ఉంది, ఆడ కూడా పోయి చూద్దాము. చాలా చాలా ఉన్నాయి దీంట్లో రహస్యాలు, మామూలుగా లేవు, బీభత్సంగా ఉన్నాయి రహస్యాలన్నీ. చెప్పినా కదా, మెదక్ ఫోర్ట్ ఏదో పైన చూపించినట్టు కాదు, మేమైతే చాలా క్లియర్గా అయితే చూపిస్తున్నాం మీకు, మీరే చూడండి. సో ఇక్కడ చూసారు కదా, మన చిన్న గుహ టైప్లో అయితే ఉన్నాయి, బట్ అవి గుహలు కాదు. ఇవి దేనికి అనేది అర్థమవుతలేదు మాకు. ఆడ కూడా ఒక చిన్న గుహ అయితే ఉంది, కనిపిస్తుందా మీకు? అవును, అక్కడైతే ఉంది ఒక గుహ. మొత్తం చూడండి అసలు ఎట్లుందో లోపల. చూడండి మొత్తం ఎంత భయంకరంగా ఉందో.
ఈడ కూడా చూడండి, ఇందాక చూపించిన కదా కనీస దూరం నుంచి, సో దగ్గరికి అయితే వచ్చి చూపిస్తున్నా. మీరు చూడండి మొత్తం ఎలా ఉందో అంతా. ఆడ కూడా ఏదో గృహలాగా ఉంది, ఆడ కూడా ఏదో ద్వారం అనిపిస్తుంది నాకైతే. బట్ అటు పోగలుగుతామో పోలేమో అర్థమవుతలేదు. ఇక్కడ చూడండి చిన్న గుహలాగా కనపడుతుంది, కనిపిస్తుందా మీకు? ఇంకో ద్వారం అంటే ఇందాక చూపించిన కదా మెయిన్ ద్వారం, మూడో ద్వారం గజద్వారం. దానిలో నుంచి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో మనకు స్టెప్స్ అయితే ఉన్నాయి పైకి వెళ్ళడానికి. రాళ్ళని చూడండి, స్టెప్స్ మొత్తం రాళ్ళతో నిర్మించారు, మొత్తం జారేటట్టే ఉన్నాయి, అలా నిర్మించారన్నమాట. నాకైతే బుర్ర పాడైపోతుంది ఒక్కొక్కటి సీన్ చూస్తుంటే. ఇక్కడ మన హిస్టరీ గురించి ఎవరు మర్చిపోకూడదు, అందరికి తెలిసేలా చేయండి. అంటే ఇంకా చాలా ఉన్నాయి, అంటే మనం తీస్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి అన్నమాట. అంత బాగున్నాయి మొత్తం. అది చూస్తుంటే రీసెంట్గా అయితే కట్టినట్టే ఉంది. చూడండి మీరు, అయినది అదొక రూమ్ అంతే, దాంట్లో ఏం లేవు. మొత్తం చూడండి, మనం ఇప్పుడైతే ఇటు నుంచి అయితే వచ్చినాం. మొత్తం సరౌండింగ్ మొత్తం ఎలా ఉందో చూడండి, అసలు క్రేజీ, మైండ్ పోతుంది లోపల, అంత బాగా అయితే ఉంది. ఈ నుంచి చూడండి మొత్తం ఎలా ఉందో. మై గాడ్, అక్కడ చూసారా, అది మొత్తం ఏదో బావిలాగా కనపడుతుంది. చూద్దాం, అటు దారి ఉంటుంది కదా, పోయి చూసేద్దాం. దారి చూడండి మొత్తం కొండ మీద. ఇది మొత్తం వచ్చేసి 500 మీటర్స్ పైన అయితే కట్టారు అన్నమాట కోటని. అది హైలైట్. మనకి మనం పోయినాం కదా భువనగిరి, ఆ భువనగిరి ఫోర్ట్తో పోల్చుకుంటే దానికంటే చాలా బెస్ట్. చాలా రహస్యాలు ఉన్నాయి దీంట్లో కనపడనివి. అది వచ్చేసి మనకు 600 ఫీట్స్ పైన కట్టారు. ఈ మెదక్ ఫోర్ట్ వచ్చేసి 500 ఫీట్స్ పైన అయితే కట్టారు. ఓ మై గాడ్, ఇక్కడ చూడండి మొత్తం బావి ఎలా ఉందో, ఇంకా వాటర్ అయితే ఉన్నాయి. మనకు తెలియని ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, ఇక్కడ మీరు చూసారు కదా దేవుడి విగ్రహము, ఆ దేవుడి విగ్రహం అటు పైన టచ్ కాలేదు, ఇటు కింద టచ్ కాలేదు, మధ్యలో అట్లా ఉంది ఆనుకొని. ఇదే ప్రత్యేకత. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో, ఈ వాటర్లో ముసళ్ళు ఉండేటివి అప్పట్లో. ఈ వాటర్ పెరగడమే కానీ తగ్గేటివి కాదు. ఇంట్రెస్టింగ్ కదా అసలు దీంట్లో, ఇది ఒక రహస్యం. మళ్ళీ దీంట్లో చెప్పినా కదా చాలా రహస్యాలు అయితే ఉన్నాయి ఈ కోటలో. దీంట్లో ఇంకా చేపలు కూడా ఉన్నాయి. ముసళ్ళు ఉంటుండే అంట అప్పట్లో. ముసళ్ళు అంటే అది బా, శత్రువులు వచ్చేటప్పుడు దీంట్లో కానీ పడ్డారంటే వాళ్ళని పిక్క తింటుండే ఒక రేంజ్లా. ఆడ చూసారా చెట్టుకి మధ్యలో ఇంకొక ఏంది చిన్న గుహలాగా అయితే ఉంది. మరి దాని లోపల నుంచి బయటకు వచ్చేవారా లేకుంటే అది రాను రాను అలా వచ్చిందా అర్థమే అయితే లేదు. హైలైట్ అసలు. ఇక్కడ చెప్తున్నా కదా, రాను రాను ఇంకా కొత్త కొత్త విషయాలు అయితే తెలుస్తూనే ఉన్నాయి మనకి. ఈ నీళ్ళు అయితే ఇప్పటికి ఎండిపోవు, అదే హైలైట్ ఇక్కడ. ఆడ హోల్స్ లాగా కనపడుతున్నాయి కదా, మేబీ అక్కడ గేట్లు ఉండేటి ఏమో, ఆడ ప్యూరిఫై అయ్యి ఈడ వస్తాయేమో అనుకుంటున్నాం మేమైతే. చూడాలి. ఇంకా పైన ఉంది పద, రాళ్ళు ఎట్లున్నాయో స్టెప్స్. అసలు అప్పట్లో ఇట్లా కట్టిరంటే అది గ్రేటే. అమ్మా బుర్ర పాడైతుంది నాకైతే మొత్తం. అసలు క్రేజీ ఉంది. దీంట్లో పోతున్న కొద్దీ ఇంకా కొన్ని చాలా రహస్యాలు బయట పడుతున్నాయి. మజా అనిపిస్తుంది నాకైతే. ఇలా చూడండి మేము గీసిరు. నాకైతే ఇద్దరు తమ్ముళ్ళు హెల్ప్ చేసిండ్రు. వాళ్ళిద్దరి పేరు కూడా మనీలే అనమాట. ఇందాక నుంచి మన వీడియోలో అయితే కనపడుతూనే ఉంటారు మీకు ఇద్దరు చిన్నపిల్లలు. సో వాళ్ళే నాకు బాగా హెల్ప్ చేస్తారు ఈ విషయంలో. చూడండి మొత్తం ఈ నుంచి కానీ కింద పడ్డామంటే బొక్కలు తిరుగుతాయి, మామూలుగా కాదు. ఇదైతే గుర్రపుశాలనే, ఎందుకంటే ఇక్కడ గుర్రాలను కట్టేసేవారు. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి తాళ్ళు కూడా బయటికి రాకుండా ఉండడానికి నిశాన్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఈడ కూడా ఉంది. సో వెంటిలేషన్ కూడా చూడండి ఎంత బాగుందో పైన కానీ మొత్తం. ఇదైతే ఖచ్చితంగా గుర్రపుశాలనే అర్థమవుతుంది నాకు. ఆడ బయట ఫ్రెషప్ చేపించేటవాళ్ళు, వాటిని ఫ్రెషప్ చేపించి ఇడైతే పెట్టించేవాళ్ళు, ఇట తీసుకొచ్చి బంధించేవారు అనమాట. చూడండి అసలు ఎలా ఉందో, హైలైట్ అసలు మొత్తం. అసలు గుర్రపుశాల చూడండి ఎంత పెద్దగా ఉందో. బయటికి చూద్దాం పదండి, ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం క్రేజీ ఉంది, పొద్దున కొద్ది వస్తూనే ఉన్నాయి మాకైతే. ఆడ ఇంకొకటి కూడా ఉంది ద్వారం, ఆడ ఇంకో ద్వారం ఉంది. ఇక్కడ ఇంకో ద్వారం ఏదో ఉంది, మొత్తం కూలిపోయినట్టుగా ఉంది. ఇక్కడ ఇంకేమైనా ఉందేమో చూద్దాం రండి. ఇదంతా చూస్తుంటే మొత్తం ఇట్లుందో చూడండి. ఓ మై గాడ్,
ఈడంతా కింద నేల చూడండి ఎట్లుందో, మొత్తం చూడండి అసలు. చూడండి మట్టి అంతా చూడండి, రీసెంట్గా పెట్టినట్టే ఉంది. దీని లోపల చూడండి, ఓడి అమ్మ ఇంకా ఇంకా దారుణంగా ఉన్నాయి. రాను రాను పోతున్న కొద్ది ఇంకా ఎట్లుందంటే ఓ అమ్మ, దీని లోపలికి పోవాలంటే చుచ్చు పడుతుంది. ఏదో దయ్యం సినిమాలో పోతున్నట్టే, ఏదో లోకానికి పోతున్నట్టే ఉంది మొత్తం. సో చూడండి ఎలా ఉందో, పైన కూడా చూడండి మొత్తం. అసలు ఏంది ఇది, బుర్రపాడు. అసలు ఇట్లా ఎంత దారుణంగా ఉందా కోట లోపల. కనీసం అది భువనగిరి ఫోర్ట్ కూడా ఇంత లేదు. దీంట్లో రాను రాను మరీ దారుణంగా కనబడుతున్నాయి. మొత్తం చూడండి అసలు ఎట్లున్నాయా. లోపలికి వెళ్తున్నాం మేము, చూద్దాం లోపల ఏమున్నాయా. మై గాడ్ ఇంత చీకటిగా ఉంది ఏంది. ఈడ చూడండి మొత్తం ఎలా ఉన్నాయో బాబాయ్. అట్లయితే ఈడ కాగడాలని పెట్టేవాళ్ళు, పైన కాగడాలని పెట్టేవాళ్ళు. మేబీ దాని లోపల నుంచి ఫుడ్ వేసేవాళ్ళేమో కిందికి. చూద్దాం. ఇది ఇవన్నీ ఊగుతున్నాయి. ఓ బాబాయ్ ఈడ చూడు, ఈడ కొడితే మొత్తం షేక్ అవుతుంది. ఈడ కొడితే మొత్తం షేక్ అవుతుంది. ఈడ ఈడ మట్టి స్టార్టింగ్ లో చూసిన మట్టి మెరుస్తూ ఉంది. అన్నట్టు నిజంగానే బంగారపు మొత్తం చూడండి అసలు హైలైట్, అసలు క్రేజీ అనిపిస్తుంది నాకైతే. ఈడ పైన చూసారు కదా, ఇక్కడైతే కాగడాలను పెట్టేవాళ్ళు, పైన సైనికులు ఉండేవాళ్ళు వీళ్ళ కాపలలాగా. మొత్తం పైన చూడండి ఎలా ఉందో, అంత పైన ఉండేవాళ్ళు సైనికులు. ఎలా ఉంటుర్రో ఏమో ఆడ. మొత్తం చూడండి ఇక్కడ కింద చూసారు కదా, ఇక్కడ చూస్తుంటే ఏదో దారి ఉన్నట్టే అనిపిస్తుంది కానీ మొత్తం శిథిలం అయిపోయింది, మొత్తం మూసేసినట్టు కనబడుతూ ఉంది. ఈడ కూడా అట్లే ఉంది, మొత్తం అట్లే అనిపిస్తున్నాయి మొత్తం. ఈడ కానీ ఈడ కూర్చుండేవారేమో, మొత్తం బండరాయి కూర్చుండేవారు ఈడ అంతా. అసలు హైలైట్ ఇది. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇంకొకటి అయితే ఉంది మనకి. పైన చూడండి వెంటిలేషన్ ఎంత బాగుందో. నాకు తెలిసి ఈ రూమ్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసి మీటింగ్ అన్నా పెట్టేవాళ్ళు, లేకుంటే కూర్చున్నా అందరు రాజ్యులు కానీ ఎవరన్నా సరే రాణులు ఇట్లుంటారు కదా, మంత్రులు, వీళ్ళందరూ కలిసి కూర్చుని తినేవారేమో ఇక్కడ. అలానే ఉంది చూస్తుంటే మొత్తం అంతా. పైన కూడా చూడండి వెంటిలేషన్ ఎంత బాగుందో. ఈ కట్టడాలు అయితే హైలైట్, వీళ్ళు ఎట్లా కట్టిరో కూడా అర్థమైతలేదు నాకైతే. అక్కడ కనిపిస్తుందా మీకు, చిన్న స్వరంగంలా కనపడుతుంది. అవును అక్కడ స్వరంగంలాగా కనిపిస్తుంది కానీ మనం అడిగి పోతే కానీ మనకు తెలియదు అక్కడ ఏమైనా దారి ఉందా లేదా. మొత్తం చెప్పినా కదా, ఈ చాలా చాలా రహస్యాలు అయితే ఉన్నాయి దీని లోపల. పైకి పోదాం. పైన మెయిన్ థింగ్ అస్సలైంది అక్కడ ఉంది. ఎందుకంటే అప్పట్లో ఢిల్లీ సుల్తాన్ వాళ్ళు దీన్ని ఆక్రమించి వాళ్ళు వేలే టైంలో అయితే మన పైన అయితే ఒక కట్టడాలు అయితే కట్టారన్నమాట. చూపిస్తా పదండి మీకు. చూడండి మెట్లు మొత్తం ఎట్లా ఉన్నాయో. అప్పట్లో ఇట్లా కట్టినట్టే గ్రేటే అసలు. నిజంగా ఇంత కొండ మీద ఇది కట్టడము, పైగా ఇంత తెలియని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి దీని లోపల. సో ఇక్కడ చూసారు కదా, పైకి వెళ్దామంటే ఇక్కడ గేట్కి తాళం అయితే వేసారనమాట. ఇదే మస్జిద్, అప్పట్లో కట్టింది. చూడండి అప్పట్లో మస్జిద్ కట్టారు. చెప్పినా కదా ఢిల్లీ సుల్తాన్లో కట్టించినట్టు చెప్పి. పైకి వెళ్ళడానికి అయితే దారి అయితే లేదు. అటు పక్క నుంచి పోదామన్నా అటు పక్క క్లోజ్ చేసారు, ఇక్కడ గేట్ కూడా క్లోజ్ చేసారు మొత్తం. సరే ఇక్కడ నుంచి విలేజ్ మొత్తం చూడండి, కన్ను చూపు వరకు, కన్ను మేర వరకు మొత్తం కనిపిస్తూనే ఉంది. అసలు ఎంత బాగుందో చూడండి. సో మీకు అందరికి చెప్పినా కదా స్టోరీ వచ్చేసి, ఇదైతే మనకు వచ్చేసి ప్రతాపరుద్రుడు అయితే కట్టిండనమాట. 12th centuryలో మొత్తం వచ్చేసి 500 feet కొండ ఏదైతే ఉందో దానిపైన అయితే కట్టారు. చాలా రహస్యాలు అయితే దీని లోపల దాచుకుని ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో కూడా అర్థం కానట్టు అయితే ఉందన్నమాట. తీస్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి బయట. మనకు అంటారు చూడు, శాస్త్రవేత్తలు తవ్వుతున్న కొద్దీ ఇంకా బయట పడుతున్నాయి అన్నట్టు. అట్లనే మొత్తం దీంట్లో ఇంకా చాలా అయితే ఉన్నాయి. చూడండి మీరే, మనకైతే పైకి అయితే వెళ్ళవలేదు. సో ఇంతవరకు అయితే మేము చేయగలిగినాం. ఇంతవరకు మీకు వీడియో ఎట్లా ఉందో మీరైతే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.